హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా, ఇదైతే మా ఊరి పెన్నమ్మ అమ్మవారి జాతర అనమాట. చూసారు కదా, ఉగాది రోజునైతే జరిగింది ఈ జాతర. అయితే ఎవరో విగ్రహాన్ని అయితే కదిలించారనమాట. అయితే అమ్మవారికి అయితే కోపం వచ్చింది. అందుకని చెప్పేసి అమ్మవారు అయితే నన్ను బచ్చగా నన్ను దగ్గర లేకుండా బచ్చగా మీకు అందరికీ ఒకసారి చెప్పేది బచ్చగా చెప్పే మీకు పట్టించుకోలేదు బచ్చగా అంతమంది జనాల్లో ఏం చెప్తున్నారు మనకైతే అర్థమవుతుంది కదా. చూసారు కదా, ఈవిడే పెన్నమ్మ అమ్మవారు. ఎవరో విగ్రహాన్ని తెలిసి తెలియక ముట్టుకున్నారంట. అయితే అమ్మవారికి కోపం వచ్చింది. అందుకని చెప్పేసి పాలాభిషేకం చేయాలని చెప్పేసి అమ్మవారు చెప్పారు. నీళ్ళతో అభిషేకం కూడా చేయాలని చెప్పారు. అందుకే ఇంటికి వచ్చి ఒక బిందెతో అమ్మవారికి మంగళ స్నానం అయితే చేయించారు. చూసారు కదా, తెలియక అందరూ తప్పులు చేస్తారు, అవి సరిదిద్దుకోవాలి. మా ఊరు అయితే సరిదిద్దుకుంటున్నారు. చూసారు కదా, మనం కూడా ఎప్పుడు విగ్రహాన్ని తాగకూడదు. దూరం నుంచి మన అమ్మవారిని దండం పెట్టుకోవాలి. చూసారు కదా, ఇక్కడైతే నీళ్ళ బిందెతో అందరూ లైన్లో ఉన్నారు. ఒక్కొక్కరు వచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. చూడండి మీరే. ఈ పూజా విధానం అంతా మా అత్తంటి వారితో చేయించారు. మేమైతే హైదరాబాద్లో ఉన్నాం కదా, వచ్చేసరికి అయితే లేట్ అయిపోయింది. అందుకని చెప్పేసి మా వాళ్ళే చేశారు. చూసారు కదా, నీలాభిషేకం చేస్తున్నారు అమ్మవారికి. ప్రతి ఒక్కరికి పూనకాలు వచ్చేస్తున్నాయి అమ్మవారి డబ్బులు సౌండ్లు వినపడగానే. చూసారు కదా, ఇప్పుడు కూడా అమ్మవారికి కనిపించారు. అభిషేకం అంతా అయిపోయిన తర్వాత అమ్మవారికి కుంభం అయితే వేస్తారు. చూసారు కదా, ఇంటికి వచ్చి అందరూ ప్రసాదం తెచ్చి అమ్మవారి ముందు ఇలా కుంభం కింద వేయాలి. మొదటిగా అయితే నైవేద్యం అమ్మవారికి మేమే సమర్పించాలి. ఎందుకంటే కంచకట్ల కనక పెన్నమ్మ తల్లి మా ఇంటి ఆడబుడ్చు అనమాట. అందుకని చెప్పేసి ఫస్ట్ నైవేద్యం అయితే మా వాళ్ళే వేస్తారు. తర్వాత అయితే కుంభం వేసిన తర్వాత ధూప నైవేద్యాలతో అమ్మవారికి అయితే శాంతిపరచాలి. అందుకని చెప్పేసి ధూపం వేశారు. చూసారు కదా మీరే. పూజ విధానం అంతా అయిపోయిన తర్వాత కుంభం వేసేసిన తర్వాత అమ్మవారికి అయితే హారతి ఇవ్వాలి. చూడండి మీరే, హారతి ఇస్తున్నారు అందరికీ. చూసారు కదా, ఈ ఉగాదితో పాటు మా ఊరి జాతర కూడా మేము చూసామన్నమాట. సరే కదా ఫ్రెండ్స్, మీరు కూడా అమ్మవారి జాతర అయితే డప్పుల సౌండ్ చూడండి. మీరు కూడా, మీకు కూడా చాలా హ్యాపీ అనిపిస్తుంది.